ఎవరిది? నా డ్రైవర్ పడాయి. ఏ అబ్బాయి, ఇది మంచినీళ్ళు రేవనుకుంటున్నావా స్నానాలు రేవనుకుంటున్నావా? ఈ రేవులో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా? అదిగో ఆ బోర్డు చూడు. ప్రస్తుతం నా పరిస్థితి అదే తల్లి. ఏంటి గొనుక్కుంటున్నావు? గొనుక్కోవడం కాదు, ఆసనాలు వేస్తున్నా. అక్కడ మీ అక్క శవాసనం వేస్తున్నావు, ఇక్కడ శీర్షాసనం వేస్తున్నావా? రా బయటిరా. వస్తావా బయటికి లాగేయమంటావా? రావదా వద్దు వద్దు రావదా రావదు వద్దు. థ్యాంక్ యూ. లింగయ్య పిలు. లింగయ్య, ఏమిటి లింగయ్య, ఏమిటది? బాబాయ్ అనమ్మా. చెప్పు బాబాయ్. నువ్వు ఉండవా? ఇది పల్లెవాడ ఆచారం అమ్మ. దేని గురించి? ఆ పిల్ల పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుంది. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుంటే ఎట్టాంటి శిక్ష చేస్తారు ఈ ఊళ్ళో. ఐడియా ఏమిటి? ఆ రత్తయ్య కూతుర్ని ఎవరితోనో ప్రేమించేటట్టు చేసి కడుపు చేయిస్తే ఏ ఊరు దాన్ని దేవత దేవత అంటుందో అదే ఊరు దాన్ని చీకొడుతుంది. అది భరించలేక ఈ ఊరు వదిలి వెళ్ళిపోతుంది, లేదా చస్తుంది. ఆ అవమానం భరించలేక ఆ రత్తయ్య చస్తాడు. ఎలా ఉంది? పాపైన సినిమా మళ్ళీ రిలీజ్ చేసినట్టుగా ఉంది. అరే చెప్. ఏం బాబాయ్? ఐడియా అద్భుతం అమ్మా, కానీ ప్రేమించేది ఎవరు? ఎవరో ఎందుకు, ఉన్నాడుగా నాగరాజు. నేను ఏకప్రేమ వ్రతుండి. నాది ఒకే మాట ఒకే బాట. సినిమా ఒకే ఆట. చెప్. అయితే వీడెలా ఉంటాడు? ఆడ కేదల్ని చేపడానికి అయితాడు ఓకే, కానీ ప్రేమించాల్సింది అత్తయ్య కూతుర్ని. మరి ఎవరు? అక్క, నీకు అభ్యంతరం లేకపోతే నేను. నువ్వా? అవును, నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తెచ్చుకుంటా. ప్రేమిస్తా, పెళ్ళాడతా. పెళ్ళా? సారీ అక్క, ప్రేమిస్తా, పగ సాధిస్తా. వెరీ గుడ్. ఎవరు బాబు మీరు? దీవించండి దీవించండి. మీరు ద్రోణాచార్యుల వారు, నేను ఏకలవ్యుణ్ణి. నేను చంద్రగుప్తుణ్ణి. రే, చంద్రగుప్తుడికి ఏకలవుడికి సంబంధం ఏంట్రా? మీరు పౌరాణిక పేరు చెప్పారు కదా, అందుకని ఏదో పేరు చెప్పేశాను. రాజా. ఏంటి రాజా? ఎందుకు వచ్చారు? నేర్చుకుందామని. ఏ నేర్చుకుందామని? ఈత. ఈత 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 ఈత? అబ్బే ఏమి లేదండి, ఎదురుగా గోదావరి కనపడేసరికి ఈత నేర్చుకుందాం అనుకున్నాడు. అది నేను చూసుకుంటాను కదండి. నేను కొలింపని నేర్చుకోవడానికి వచ్చానండి. కొలిమ?
పొలింపై మీకెందుకయ్యా? ఎందుకేంటండి, స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారు చెప్పులు కుట్టడం నేర్చుకోలేదా? అట్లాగే ఈ కుర్రకారికి ఇట్లాంటి నేర్చుకోవడం ఓ సరదా అండి. అది కాదండి. సరే, నీకంత పట్టుదలగా ఉంటే తప్పకుండా నేర్చుకో. రోజు రావచ్చండి? నీకు ఓపిక ఉన్నప్పుడల్లా రావయ్యా. అయ్యా, తామరి గురించి బాగా తెలుసుకునే వచ్చాం. అయినా చిన్న డౌట్, ఒకవేళ ఇక్కడ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఏం శిక్ష వేస్తారు? బాగా కాల్చిన కడ్డీనే నోట్లో పెట్టి తిప్పుతాం. జోకర్ రాలేదు. తమరున్నారుగా. జోకు బాగుంది. ఏరా, మీ ప్రేమ ఎంతవరకు వచ్చింది? రాయబారం వరకు వెళ్ళింది. ఇంకా రాయబారమేనా? కడుపు భారం ఎప్పుడు? నువ్వు ఊ అంటే ఇప్పుడే అవుతుంది శ్రీదేవి. అంత ఫాస్ట్ అయితే నువ్వే వెళ్ళొచ్చుగా. నేను ఏకప్రేమ వ్రతుణ్ణి. ఒకే మాట, ఒకే బాట. శ్రీరామచంద్రుడి టైపు. చెప్పరా, ఏ స్టేజ్లో ఉంది? అమ్మాయి ఓకే. వాళ్ళ నాన్న కూడా. నాన్నేమిటి మధ్యలో? అదే ఏం లేదు, లూప్ లైన్లో వెళ్లకుండా మెయిన్ లైన్లో వెళ్తున్నాను అన్నమాట. అక్క ప్లీజ్ నన్ను నమ్ము, నీ ప్లాన్ నేను సక్సెస్ చేస్తా కదా. ఏంటయ్యా, ఏమైంది? నిప్పు చేయగలిందండి. దుప్పును పట్టుకుంటే కాళ్ళకు ముద్దెట్టుకుంటదా? నవనీత రచ్చ చల్లారిపోతండి. అవునండి, నవరిత రాస్తే చల్లబడిపోతుంది. కొంచెం సీతను పిలుస్తారా? సీత,